ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని క్షేమంగా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కృప నిరంతరం మీకు తోడైనగాక. ప్రభువైన దేవుని యొక్క క్రీస్తు సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు మీకు మీ కుటుంబానికి సదా తోడైండి నడిపిస్తున్నందుకై నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ ఆత్మీయ స్థితిని ఎలా ఉంది? మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న ప్రభు కృప మీకు తోడైనగాక. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, దేవుని మహాకృపను బట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రేమన దేవుని బిడ్డలరా, మనము స్వార్థులుగా కాపర్లుగా పనిచేస్తున్న మనకి దశలోనికి రాసిన మొదటి పత్రికలో మనము కాపర్ల గురించి, స్వార్థికుల గురించి కానీ మన పితరులు ఏ విధంగా క్రీస్తు కొరకు ప్రయాసపడ్డారు, మన ఆది అపోస్తులు ఏ విధముగా క్రీస్తుని యథార్థంగా ప్రకటించారో మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, బైబిల్ మనకి బేసిక్. బైబిల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప సంగతులు బైబిల్లో మనకున్నాయి. అందుచేత ఈరోజు ఎలా ఉన్నారు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళుగా ఎంచుకుంటున్నారు. మా బోధ గొప్పదంటే మా బోధ గొప్పది, ఆయనకు బోధ ఎలా ఉంది, ఈయన బోధ ఎలా ఉంది అనే విమర్శన దినాలు వచ్చినాయి కూడా. ఇలాంటి విమర్శన దినాల్లో మనం ఉన్నాం. ఎవరి బోధ గొప్పది, ఎవరి బోధ గొప్పది కాదు అనటానికి బైబిల్లో కొన్ని అచట, కొన్ని ఇచట, కొన్ని సంగతులు రాయబడ్డాయి. దాన్ని బట్టి కొంతమంది కొన్ని విధాలుగా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు మన సాక్ష్యాన్ని గురించి మనం జాగ్రత్త పడాలి. మనము వీటిని బోధిస్తున్నప్పుడు మన సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నావాలి. అందుకే ఈ మన ఆది అపోస్తులు వారు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, చక్కని బోధ చేశారు. ఎప్పుడు ధనాపేక్షను గురించి, ధనమును గురించి ఎప్పుడు వారు ప్రస్తావించలేదు. వాళ్ళ మధ్య డిమాండ్ చేయలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ చూడండి, స్వార్థకుల గురించి మనకి ఇవ్వబడిన మన పితరులు ఆది అపోస్తులు ఏ విధంగా ఫిలిప్పీలకు రాసిన మనం చూస్తే ఇక్కడ ఫిలిప్పీలో ముందు శ్రమపడిన అంటే ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నా. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చదువుతున్నా. సహోదరులరా, మీ యొద్దకు ప్రవేశం వ్యర్థం కాలేదని మేము ఎరుగుంటే, మేము ఫిలిప్పీలో ముందుగా శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని స్వార్థ మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమి. మీకు తెలియను, ఏలయనగా బోధ కపటమైనది కాదు. చూడండి, అనగా ఆ బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, చూడండి కాదు, మోసకరమైనది కాదు. ఈ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారిమై మనుషులు సంతోషపెట్టువారు కాక, మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారిమై బోధించుచున్నాము. వెరీ గుడ్. మనుషుల్ని సంతోషపెట్టే బోధ కాదు మేము వినియోగించేది. మేము మనుషుల్ని సంతోషపెడతాకి రాలేదు. ఏమంటున్నాడంటే, మేము మనుషుల్ని సంతోషపెట్టేవారిమి కాదు, మా బోధ కపటమైనది కాదంటాడు. చూడండి, కపటమైన బోధలు, మోసకరమైన బోధలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం.
తమ లాభం కోసం తన ఆత్మీయ స్థితిని దిగదార్చుకున్న వారు లేకపోలేదండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన దాన్ని కలిగుండి ఎంతలో ఉండాలో రిచ్కి పోకుండా, అంటే రిచ్ అంటే మీకు తెలుసు, రిచ్ అంటే ఏంది? నేను బోధకుడిని, నాకు ఒక కారు కావాలి, నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇది ఏ విధంగా వాళ్ళేస్తే వాళ్ళు మన వల్ల పడతారు, ఇలాంటి కన్నింగ్ మైండ్ గాళ్ళు బోధకులు చాలామంది ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుంటే దేవుని నామము దూషించబడుతుంది. కష్టపడి దేవుని కొరకు సాక్షిగా బతకటం వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ మనసు రాదు. వీళ్ళకి ఈ రాని వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడ చక్కని సందేశాన్ని మనం చూస్తున్నాం, వారు ఎప్పుడు కపటమైన దాన్ని ఉపయోగించలేదంట. మోసకరమైన బోధలు వారు చేయలేదండి. చక్కని సందేశమునిచ్చి ప్రజలలో ఎప్పుడు ధనాన్ని వినియోగించలేదు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు వారికి కలిగిన దాన్ని బోధించారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఫిలిప్పీ సంఘానికి దేవుడు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక రాస్తూ చక్కని సందేశం ఇచ్చాడండి. ఎందుచేతంటే ప్రియమైన ఎప్పుడు కాడ వాళ్ళ స్వలాభం కోసం దేనిని వినియోగింపలేదు, కపటమైన బోధ చేయలేదు. అందుచేతనే ప్రియమైన కపటమైన బోధకులమైన మన జీవితాల్లో ఇంకా మార్పు రాకపోతే ఏ దేశాన్ని మనం రక్షించగలము, ఏ ప్రాంతాన్ని రక్షించగలము? సంఘములో మనం చూస్తే సంఘాలు కట్టుకుంటూ పోవటం కాదండి, కట్టుకుంటూ పోవటంలో ఏమీ లేదు. నిజంగా దేవుని కొరకు నిలబడే సంఘం ఏదన్నా ఉంది అంటే అదే గొప్పది. ఎన్ని సంఘాలు కట్టినా ఈరోజు ఎట్టుందంటే కపట వేషధారణ. బోధకులైన మన జీవితంలో అన్ని కపట కియోత్తులు, రకరకాలైన కన్నింగు మైండ్ సెట్లతో ఈరోజు బోధకులు చాలామంది తయారయ్యారు. వీళ్ళు కనుక వాళ్ళ తప్పులు దిద్దుకోకపోతే వాళ్ళ జీవితంలో నేను చెప్పేది ఏముండదు. దేవుడు చూస్తున్నారు కాడ ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతోమంది బోధకులు చాలామంది జబ్బును పడుతున్నారు, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. మనిషి తిరగలేనంత, వెళ్ళి బోధించలేనంత దిగజారిపోతున్న ఎంతోమంది పూర్వకాలంలో 100 సంవత్సరాలు బతికారు. ఈరోజు పలానా పక్కన గ్రామానికి వెళ్ళటం కాడ వాళ్ళు కాళ్ళు సహకరించట్లేదు, లేకపోతే వాళ్ళకున్న బాడీ సహకరించట్లేదు. ఎందుకంటే దేవుడు ఆ కన్నింగ్ మైండ్ గల బోధకుల్ని చాలామందిని తగ్గించేస్తున్నాడు దేవుడు. అందుచేతన ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కన్నింగమైన బోధలు కానీ వ్యర్థమైన మాటలు వినియోగింపలేదు అని ఆది అపోస్తులు చక్కని సందేశాన్ని ప్రజలకు అందించటానికి వారు రాత్రి మొగలు వారు దేవుని కొరకు ప్రయాసపడ్డారు, హతసాక్షులుగా నిలబడ్డారు. ఆమేన్, దేవునికి మహిమ కలిగిన కాదు. హతసాక్షులుగా నిలబడ్డారండి. వారు ఏ ఆరాటానికి పోలేదు, నాకు అన్ని కావాలి, ఇన్ని కావాలి, నేను దానిలో తిరగాలి, నేను దీనిలో తిరగాలి, లేకపోతే నాకు అన్ని సంఘాలు కావాలి, ఈ ఆరాటపడల దేవుని మహిమను చిత్తము ఏ విధంగా ఉందో ఆ దేవుని చిత్తములో వారు ప్రయాణాన్ని కొనసాగించి ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో పరిశుద్ధాత్మ వారికి సహాయము చేస్తూ వారు బోధిస్తూ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది యూట్యూబ్లో ఎంతమంది విమర్శించుకుంటున్నారు, వాళ్ళని తిట్టుకుంటున్నారు. ఒక పైపోయచ్చు చిగ్గు లేదు ఇలా మోకాలికి, చిగ్గులేని బతుకుతున్నారు నాయన. మీరు బోధకులమని చెప్పుకుంటూ తిట్టుకోవటం ఏంట్రా మీరు? అసలు ఏమన్నా మీకు బుర్ర ఉందా? అసలు మన పితరులు ఎంత పర్యాసపడ్డారు, వారు అసాక్షులుగా మారారంటే, వారు క్రీస్తు కొరకు నిలబడ్డారంటే ఇవన్నీ వాళ్ళు చూడలేదు. ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇవన్నీ చూడలేదు. ప్రపంచానికి వెళ్ళి సత్యస్వార్తను ప్రకటించారు. ఉంటారు నాయన, అబద్ధ బోధకులు ఉంటారని దేవుడు బైబిల్ ఖచ్చితంగా చెబుతున్నాడు. వాళ్ళ గురించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని నేను అంటున్నా.
నిజంగా నువ్వు మన టైం వేస్ట్ చేసుకోకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించుకుంటూ వెళ్తూ ఉండు. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, నిందించేవాళ్ళు నిందిస్తూనే ఉంటారు. ఇవన్నీ అవమానాలు మొత్తం నువ్వు పడిన రోజే నిజమైన బోధకుడివి. ఇంత మాట అంటే ఓర్చుకోలేవు. నిన్ను యూట్యూబ్లో ఏమైనా అంటే ఎగిరి పడతావు. ఏముంది మీ దగ్గర ఓర్పు? ఏది? దేవుని కలిగి ఉన్నారన్నారు. ఆయన ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాడు, ఉమ్మేతో ఉమ్మి తీసుకున్నాడు. మీరు ఇంత మాట అంటే ఓర్చుకోలేరు. మళ్ళీ మీకు ఒక బోధకులు, మీకు ఒక సంఘాలు, ఇంత కాడ సిగ్గు లేదు మీ మొఖాలకి. సిగ్గు తెచ్చుకోండి, మారండి. ఇంకనైనా దేవుని కొరకు మారి ప్రభువుని అంగీకరించి సంపూర్ణమైన బోధకులుగా, క్రీస్తుకి సాక్షులుగా, ఆయనకు స్వార్థను ప్రకటిస్తూ ప్రతిదినము ప్రయాసపడండి. మీ ప్రాణములు విడిచిపెట్టేంతవరకు, హతసాక్షులుగా అయ్యేంతవరకు దేనికి భయపడక బోధించండి. చక్కని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దేని కోసమైతే మనం ప్రయాసపడుతున్నామో, నేను ఆ సేవకుడు అలా ఎదిగాడు, ఈ సేవకుడికి ఇవ్వండి, ఆ సేవకుడికి ఇవ్వండి, ఇలాంటి మనస్తత్వాలను తొలగించుకోండి. క్రీస్తు కొరకు ప్రయాసపడండి. క్రీస్తుని ప్రకటించుటకు ఆయన మీకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఇలాంటివి ఆశించకుండా సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు మనం ముందుకు వెళదాం. అప్పుడే అనేక ఆత్మలు దేవుని కొరకు నడిపించగలం. ఈరోజు అన్ని జనులు అవమానిస్తున్నారు, అన్ని జనులు మన గురించి వేలన చేస్తున్నారంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది నాన్న. మనం చేసే పద్ధతిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. మనము ఎప్పుడైతే కరెక్ట్ బేసిక్లో మనం వెళ్తున్నామో, మన యథార్థం ఏంటో, మన బోధ ఏందో, మన పని ఏందో మనం చూసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుని సన్నిధి తోడే ఉంటుంది. నువ్వు అట్టి సంఘాన్ని తీర్చిదిద్దుతావు. సంఘాన్ని చక్కని పెళ్ళి రూపములాగా, తెలుసా, సంఘము పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు రూపాన్ని తీసుకురాగలుగుతావు. సంఘంలో పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళగలుగుతావు అప్పుడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళు నిందించుకుంటూ అవమానపరుచుకుంటూ వెళ్లకుండా ఆయన మహిమను మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన మహిమను మీరు కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. ప్రియ శ్రేయకులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధకులు మీకు మొయ్యలేని బరువును మీ మీద పెడతారు. వాళ్ళు కనీసం వేలుతో ఎందుకడ కదిలేరు. అలాంటి వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళకి సంఘములో ఎవరైనా సరే గొంతెత్తి ఇది తప్పు అనే అడిగే హక్కు, నీతిమంతుడైన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే అడిగే హక్కు మీకు ఉంది. అడిగి ఒకళ్ళనొకరు సర్దిద్దుకుంటూ ఒకళ్ళొకళ్ళు గద్దించుకుంటూ ముందుకు కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు అట్టి మాటలు దీవించి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా క్షేమములను నీ బిడ్డలైన మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ప్రతి బిడ్డ మీద మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ఈ భూమి మీద సువార్థికులుగాను, కాపర్లుగాను, అలాగే నాయన ప్రవర్తలుగాను జీవిస్తూ, అయా ప్రవర్తలమే సువార్థికులము కాపర్లమని చెప్పుకుంటున్న అనేకమైన అబద్ధపు బోధలు భూమి మీద నాయన విచ్చలవిడిగా అది పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఇంకా పెరిగిపోయింది ప్రభా. ఇలాంటి వాళ్ళకి కనువిప్పు కలుగు చేసి సత్య సువార్తను చేపట్టి నీ కొరకు అధసాక్షులుగా మారటానికి ఈ భూమి మీద సంచరించే బోధకులు లేవనెత్తబడుదురుగా కానీ ప్రార్థన చేసి ఆయన అనేకమైన కుటుంబాన్ని సమాధానంతో కట్టండి. నాయన ఎంతోమంది కాయ కష్టాలు చేసుకుంటూ బ్రతుకుతున్నవాడు, అలాగే ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతున్నవాడు, చదువుకుని ఇతర దేశాల్లో జాబులు చేస్తున్నవాడు, అనేకులకు మీ సన్నిధి తోడై ఉండి నడిపించమని క్రీస్తు యేసునామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్.